మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ శివార్లోని గోపాలగిరి క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల వాహన తనిఖీలో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు ప్రాంతం నుండి తెలంగాణకు గంజాయి తరలిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బొలెరో వాహనంలో అక్రమంగా నిషేధిత 60 కేజీల గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షల రూపాయలు విలువ చేసే 60 కేజీల గంజాయి, బొలెరో వాహనం, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గంజాయి మరియు ఇతరత్ర మత్తు పదార్థాలు గల వాటిని ఎవరైనా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు మధ్యాహ్నం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తొర్రూరు అవుట్స్కట్స్లో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో మనకు అది ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సీలేరు నుంచి ఇక్కడ తెలంగాణలో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన టీం ఇక్కడ సిఐ తొర్రూరు ఆధ్వర్యంలో ఎస్ఐ తొర్రూరు, ఎస్ఐ నెల్లిపూరు, ఎస్ఐ దంతర్పల్లి అండ్ టీం వాళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఇక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఆల్మోస్ట్ ఒక 33 ప్యాకెట్స్ ఆఫ్ డ్రై గాంజా, టోటల్ వెయిట్ 60 కేజీస్ పట్టుకోవడం జరిగింది. టోటల్ వర్త్ అరౌండ్ 12 lakh రూపీస్. ఈ గాంజా ప్యాకెట్స్తో పాటు ఒక వెహికల్, బొలెరో వెహికల్, బేరింగ్ నంబర్ AP39G31761 అండ్ 4 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వెహికల్లో వాళ్ళు ఈసారి కొత్త ట్రిక్ వాడారు. ఈ వెహికల్లో 4 వ్యక్తులు ఉన్నారు.